దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంఖ్యాకాండం 13 అధ్యాయము 1 వచనాన్ని మనం చూద్దాం దేవుని యొక్క బిడ్డలారా. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతి వాడును ప్రధానుడై ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. మరి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బానిసత్వం నుండి బయటకొచ్చి ఎర్ర సముద్రాన్ని జయించి మరి రకరకాల ఐగుప్తులో ఉన్నటువంటి అక్కి తెగుళ్ళను జయించి సముద్రాన్ని జయించి మరి మరి చేదు నీళ్లను మంచి నీళ్లగా మార్చుకుని ఇట్లా రకరకాల అద్భుతాల ద్వారా సూచక్రియల ద్వారా ఈ ప్రజలు వస్తా ఉన్నప్పుడు కానాను దేశానికి దగ్గరగా వచ్చే టయానికి దేవుడు ఒక మాట చెబుతాడు మోషేకి. 12 గోత్రకర్తల్లో ముఖ్యులైన వారిని ఆ యొక్క కానాను దేశాన్ని సంచరించి చూచి రమ్మని ప్రజలను 12 మందిని పంపిస్తాడు దేవుని యొక్క బిడ్డలారా. గోత్రానికి ఒకళ్ళు చొప్పున ముఖ్యమైన వారిని దేవుడు మరి ఆ ప్రాంతం చూసిరమ్మని పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే సంఖ్యాకాండం 13 అధ్యాయం 16 వచనములో దేశమును సంచరించి చుచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అను పేరు పెట్టెను. మీకు అర్థం కావాలి, యెహోషువ పేరేంటది? హోషియా. 2 పేర్లున్నాయి యెహోషువకి, గుర్తుపెట్టుకోండి. ఓహష్యాకు యెహోషువ అని నామకరణం చేసెను. వారేం చేశారంటే, ఆ కానాను దేశంను చూచుటకు పంపించినప్పుడు ధైర్యం తెచ్చుకొని దక్షిణ దిక్కుగా వారు వెళ్ళి, మరి ఆ ప్రాంతంలో కొన్ని విషయాలను మరి మోషే చూడమన్నాడు. అక్కడ ప్రజలు బలం గలవాళ్ళో కాదో, కొంచెం విస్తారమో, అక్కడ పంట పొలాలు మరి పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయో చూడమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క బిడ్డలారా. మరి ఆ రీతిగా వాళ్ళు వెళ్ళి సంచరించి చూస్తా ఉన్నప్పుడు మరి అంటాడు, అక్కడున్న ఫలములు గూడా మీరు తీసుకొని రమ్మని చెప్పేసి, మరి ఆ యొక్క 12 మందికి కూడా చెప్పినట్లుగా మనం చూస్తా ఉంటాం. వీళ్ళు 40 రోజులు మరి ఆ యొక్క కానాను దేశమంతా సంచరించి, ఆ 40 రోజులు ముగించిన తర్వాత తిరిగి మళ్ళీ మోషే ఎదుటకును, మరి ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గరకును వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ యొక్క వచ్చినప్పుడు ఆ యొక్క సంఖ్యాకాండం 13 అధ్యాయం 30 వచనంలో కాలేబు అంటాడు, మోషే ఎదుటను జనులను నిమ్మళపరచమని నిశ్చయముగా వెళ్ళుదము. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచము, నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. చూసారా దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు మరి ఆ యొక్క ప్రాంత పరిస్థితులన్నీ ఉంటాయి. అక్కడ నెఫిలీల జాతి వారు ఉన్నారు. మరి వాళ్ళు అనాకు వంశపు నెఫిలీలు. మరి వారు మా దృష్టికి ఉన్నత దేహులుగా ఉన్నారు. మరి మేమేమో మిడతలుగా కనబడ్డాం మా దృష్టికి. అలాగే వారు గూడా మా దృష్టికి ఎలా ఉన్నారు? వాళ్ళ దృష్టికి కూడా మిడతల వాళ్ళే కనపడ్డావని మిగిలిన వారు మాట్లాడుతూ ఉంటే, యెహోషువ, కాలేబు మాత్రం లేదు లేదు, మనం వారిని జయిస్తాము. వారిని జయించడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు అన్నట్లుగా వారు మాట్లాడతారు దేవుని బిడ్డలారా. మరి సర్వ సమాజము దేవుని ఎదుట ఎలుగెత్తి ఏడవటం, కన్నీరు గార్చడం, మరి మరి ఎన్నో పరిస్థితులు అంటే ఆ యొక్క దేశం యొక్క సమాచారాన్ని మిగిలిన 10 మంది కూడా చెప్పినటువంటి సమాచారాన్ని వీళ్ళు వింటారు దేవుని బిడ్డలారా. వీళ్ళేం చేస్తారంటే భయపడి ప్రజలందరూ కూడా ఏడవటం మొదలుపెడతారు. కన్నీరు విడవటం మొదలుపెడతారు. ఆ! మరి అదే సంఖ్యాకాండం 14 అధ్యాయం 6 వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యొప్పెని కుమారుడగు కాలేబును బట్టలు చుట్టుకుని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. నిజం దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఏ దేశంలో పడితే ఆ దేశంలో మరి చెడ్డదానిలో మనల్ని పెట్టడు. ఒకవేళ చెడ్డ ప్లేస్‌లో పెట్టాల్సిన పరిస్థితి దేవునికొచ్చినా కూడా దేవుడేం చేస్తాడంటే, మనల్ని బట్టి దానిని సస్యశ్యామలమైన ప్రాంతముగా మార్చగడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు దేవుని యొక్క బిడ్డలారా. మరి చూసారా? వీళ్ళు ఎంత భయంకరంగా ప్రజలుంటా ఉన్నారు. మరి ఎంతగానో వీళ్ళేం చేస్తా ఉన్నారంటే, ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆ దేశం బాగోలేదని 10 మంది సమాచారం ప్రజలేం చేసిందంటే, భయానికి గురి చేసింది దేవుని బిడ్డలారా.
ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు వీరు చూసారు గానీ, వీరి యొక్క జీవితంలో ఆ భయం అనేది వీరినేం జేస్తా ఉందంటే ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ సమస్య ద్వారా ఇబ్బంది పెడతా ఉన్నావు, దేవునితో ఉండటం నీకు మంచిది అని నీకు చెప్పడం ఒక్కళ్ళే చెప్తారు. కానీ దేవునితో ఉంటే శ్రమలు పడాలి, ఇబ్బందులు పడాలని నీకు 10 మంది చెబుతారు. కానీ దేవుడంటున్నాడు, "నువ్వుండే స్థలము పరలోక స్థలము. వీళ్ళైతే కానాన్‌లో ఉన్నారు. నువ్వు పరమ కానానైన మరి దేవునితో కూడా ఉండబోతా ఉన్నావు. ఆ దేవునితో ఉండడానికి అక్కడ మంచిది. ప్రాంతం మంచిది" అని పెన్ని కుమారుడు, మరి కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరూ కూడా చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే వీళ్ళు ఆ ఉన్నత దేవుల్ని ఏం చేస్తామంటున్నారు? జయిస్తారంట దేవుని బిడ్డలారా. మేము జయిస్తాం. మరి ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అంటే, మరి వీళ్ళకి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఎందుకంటే కీర్తనలు చూడండి 118, 10-11 వచనం చూస్తే, "అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టి ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను." చూడండి. మరి కాలేబు అంటున్నాడు సంఖ్యాకాండం 13:10లో, "కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచమని నిశ్చయముగా వెళ్ళుదాం. నిమ్మళపరచ పరచమను పరచము నిశ్చయముగా వెళుదము. దాన్ని స్వాధీనపరుచుకుందాము. దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును." కాలేబు నమ్ముతున్నాడు దేవుని బిడ్డలారా. మరి లోకములో పరిస్థితులు ఏమైనా, కనాను ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారైనా, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని జయిస్తాం. ఎందుకంటే అన్ని జనులు మనల్ని చుట్టుకున్నప్పుడు మరి యెహోవా నామమును బట్టే మనం వారిని జయించగలుగుతాము అనేటువంటి ఒక ఆ యొక్క దాన్నేమంటారు? జయించగలుగుతామనేటువంటి ఒక మంచి ఆలోచన. అంటే దేవుని యొక్క శక్తిని యెహోషువ, కాలేబులు ఏం చేస్తా ఉన్నారంటే బలంగా నమ్ముతున్నారు. దేవుని నామాన్ని బలంగా నమ్ముతున్నారు. అందుకే కీర్తనకారుడు 27, 1, 2 వచనాలు, "యెహోవా నాకు వెలుగును, రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. నేను ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకు దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రొట్రిల్లి కూలిరి." వీళ్ళ నమ్మకం ఏంటంటే దావీదు అన్నట్టుగా కీర్తనలో, మరి నా దేవుడు నా పక్షంగా ఉండగా నేనెవ్వరికి కూడా భయపడను. నేనెవ్వరికి వెరవను. ఎందుకంటే నన్ను దుష్టుడు ముట్టినను నా దేవుడు ఏం చేస్తాడంటే నాకు సహాయంగా, నాకు రక్షణ దుర్గంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి యొక్క మాట్లాడుతా ఉన్నట్లుగా మనం చూస్తాము. అంటే ధైర్యపరుస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా ప్రజల్ని. అలాగే రోమపత్రిక 8:31, "ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షంగాను ఉండగా మనకి విరోధి ఎవరు?" చూసారా దేవుని బిడ్డలారా? అంటే దేవుణ్ణి మరి ఎంతో బలంగా నమ్మినటువంటి యెహోషువ, కాలేబులు ప్రజల్ని ధైర్యపరుస్తా ఉన్నారు. దైవజనునికి కూడా బలాన్ని చేకూరుస్తా ఉన్నారు. దైవజనునికి మనం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి గానీ, బలహీనతగా మారకూడదు. అవునయ్యా! ఈ ఆలోచన చేస్తే ఇట్లా ఉంటదేమోనయ్యా అనకూడదు. దైవజనుని బలాన్ని బలహీనపరిచేటువంటి స్పిరిట్ మనలో ఉండొద్దు దేవుని బిడ్డలారా. దైవజనునికి ఎప్పుడు మనం వెన్నెముకగా, బలముగా ప్రార్థన, విజ్ఞాపనలు చేస్తూ దైవజనుని ఎమ్మట ఉండేటువంటి యెహోషువ, కాలేబుల్లాగా మనం ఉండాలి గానీ, మిగిలిన 10 మంది వారు కూడా ముఖ్యులు. వాళ్ళకిచ్చిన బాధ్యత ముఖ్యమైంది. వాళ్ళకిచ్చిన బాధ్యతను నిజంగా సంచరించి క్లియర్‌గా చేసుకొని ఎట్లాగొట్లా వచ్చారు గానీ, ఆ బాధ్యతల ప్రార్థన లేదు దేవుని బిడ్డలారా. 10 మంది యొక్క బాధ్యతల ప్రార్థన లేదు. ఆ 10 మంది యొక్క ప్రార్థనలో దేవుని యొక్క శక్తి వారి మీద దిగలేదు. అందుకే వాళ్ళు మిగిలిన వాళ్ళు దేవుని శక్తిని, దేవుని ఔన్నత్వాన్ని, దేవుని ఉన్నత దేహాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని పొగడకుండా, ఆ యొక్క కానాను దేశంలో ఉన్న నెఫిలీల అనాతు వంశస్థుల ప్రభావాన్ని వీళ్ళు పొగుడుతున్నారంటే, వీళ్ళు దేవుణ్ణి పూర్తిగా అనుభవించలేదు దేవుని బిడ్డలారా. వీళ్ళు పూర్తిగా దేవుణ్ణి అనుభవించకపోవడమే కాదు, దేవుని శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని వీళ్ళు వీళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో. యెహోషువ, కాలేబు అలా కాదు. వాళ్ళు దేవుని శక్తిని ఎరిగినవారు. దేవుని ఔన్నత్యాన్ని ఎరిగినవారు. దేవుని బలాన్ని ఎరిగినవారు. అందుకే దైవజనుడికి బలంగా మారారు. ఈరోజు సమాజంలో నువ్వెలా ఉంటున్నావు? అందరూ చేస్తున్నారు. అందరితో పాటు మనమేంటిలే అనేటట్లుగా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే దైవజనుడు ఒక ఆలోచన చేస్తున్నప్పుడు దానికి సమ్మతించు. అతను అభిషిక్తుడు. అతని కొరకు మరి తన ఆలోచనకు సమ్మతి తెలిపి దేవుని దగ్గర నువ్వు కూడా విచారణ చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తాం. నీ బాధ్యతలో జాగ్రత్త. నీ బాధ్యతలో నువ్వు గనక నిన్ను దేవుడు ఎన్నుకుని ఒక 12 మందిని ఎన్నుకుని ఒక మంచి దేశాన్ని చూసి రమ్మని పంపిస్తే వారి బాధ్యతలో దేవుని శక్తి లేకుండా ఉన్నారు దేవుని బిడ్డలారా.
వారి బాధ్యత ప్రజలను భయపెట్టేటట్లుగా మారింది ఇప్పుడు దేవుని బిడ్డలారా. వారి బాధ్యత ప్రజలు ఉగ్రతకు గురయ్యేటట్లుగా మారింది దేవుని బిడ్డలారా. ఇద్దరి బాధ్యత మాత్రమే. ఆ ఇద్దరు కలిగి ఉన్న ప్రార్థన పూర్వకమైనటువంటి బాధ్యత, విజ్ఞాపన కలిగిన బాధ్యత, ధైర్యం తెచ్చుకుని దేవుని శక్తిని చూసిన బాధ్యత, దేవుని యొక్క శూర కార్యాలను, సూచక క్రియలను, మహత్కార్యాలను చూసిన బాధ్యత, ప్రజలందరినీ కానాను దేశానికి నడిపించేటట్లుగా మరి యెహోషువ, కాలేబుల యొక్క బలము, ప్రార్థన శక్తి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసారా? దైవజనునికి బలంగా మారారు. వారి బాధ్యతలో బలంగా ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అంటాడు, యెహోషువ, కాలేబులు అంటారు. మంచి సమాచారం వారిద్దరూ కూడా మరి కానాను దేశాన్ని గురించి తెచ్చినట్లుగా మనకి కనపడుతుంది. మంచి సమాచారం తెచ్చారు దేవుని బిడ్డలారా. పిచ్చి సమాచారం తేలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు దేవుని బిడ్డలారా. వాళ్ళ దేవుని యొక్క శక్తి ఎలాంటిదో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ధైర్యంగా మరి ఆ బలమైనటువంటి ప్రజల మధ్యలోకి చేరారు. మరి వాళ్ళ బాధ్యతలో మరి ఆ యొక్క దైవజనుడు చెప్పినవన్నీ చూసారు గానీ, అంతకన్నా ఎక్కువగా దేవుని శక్తిని కూడా మరి యెహోషువ, కాలేబులు చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క బిడ్డలారా. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయమో తెలుసా? మరి ఎంత బలమైనటువంటి విషయమో తెలుసా? మరి ఎంత ఆశ్చర్యంగా వాళ్ళు దేవుని యొక్క శక్తిని చూసి వచ్చారు. కాబట్టి ఈరోజు దేవుడు దీనిలో నుంచి మనతో మాట్లాడుతున్న పాట, నేను బాధ్యతగా ఒక విషయంలో పెడితే, ఆ బాధ్యతను నువ్వు కోల్పోయి మరి ఆ బాధ్యతను నీ దైవజనునికి, నీ సంఘానికి బలహీనంగా నువ్వు మార్చే పరిచారకుడుగా ఉండొద్దు. యెహోషువ, కాలేబులాగా బాధ్యతలో ప్రార్థన, బలము, శక్తి ఉండేటువంటి ఒక దైవజనునికి బలముగాను, సంఘానికి బలముగా ఉండేటువంటి ఒక బాధ్యత కలిగిన పరిచారకుడుగా, విశ్వాసిగా ఉండాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.